టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా ఏతో జరిగే 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో ఇండియా ఏ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరుగుతుంది. అయితే రిషబ్ పంత్ పునరాగమనం చాలా అద్భుతంగా ఉంది. అతను 18వ నెంబర్ జెర్సీ ధరించి మైదానంలోకి దిగాడు. జెర్సీ నెంబర్ 18 విరాట్ కోహ్లీతో ముడిపడి ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 అన్న విషయం తెలిసిందే. కోహ్లీ ఇప్పుడు టెస్టు T20 క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ లో పంత్ 17వ నెంబర్ నుంచి 18వ నెంబర్ కు మారాడా అనే ప్రశ్నతో అభిమానులు ఊహాగానాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో పంత్ జెర్సీ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఇండియా ఏ మ్యాచ్ లో ఆటగాళ్లు ఏ జెర్సీ నెంబర్ అయినా ఎంచుకోవచ్చు. ఈ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు ఉండవు కాబట్టి స్థిరమైన నెంబర్లు ఉండవు. కానీ అంతర్జాతీయ స్థాయి మ్యాచ్లలో మాత్రం ప్రతి ఆటగాడి జెర్సీ నెంబర్ శాశ్వతంగా ఉంటుంది. అందువల్లే పంత్ ధరించిన 18 నెంబర్ జెర్సీ కేవలం ఇండియా ఏ టీం కు మాత్రమే సంబంధించింది. అంతర్జాతీయ మ్యాచ్లలో రెగ్యులర్ గా ఉపయోగించే 17వ నెంబర్ తోనే పంత్ బరిలోకి దిగుతాడు. ఇకపోతే దక్షిణాఫ్రికా ఏతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే త్వరలో దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్టు సిరీస్ కు ముందు దక్షిణాఫ్రికా ఏతో ప్రస్తుత మ్యాచ్ రిషబ్ పంత్ కు ప్రాక్టీస్ మ్యాచ్ అన్నమాట.